సో చూస్తున్నారా వ్యూయర్స్, ఇగో ఇక్కడ కళ్యాణ కట్టకాడికి వచ్చినామండి. ఇక్కడ ఒకరికి తలనీలాలు అన్నట్టు మనకు చూసిన బుల్లి భక్తునికి తలనీలాలు తీస్తున్నారు, గుండు చేయించుకోవడం అన్నట్టు. ఇక్కడ సీనే మన యువ భక్తుడు అన్నట్టు చూస్తున్నారు కదా. తమ్ముడే పేకట అన్నట్టు ఎక్కడ పనులు అక్కడనే ఎవరు చేసే విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అయ్యగారు తీసుకునే పనులు అయ్యగారులు, అలానే ఇక్కడ మంగారి వాళ్ళు అన్నట్టు మనకి ఇక్కడ శవరం అంటారు కదా కళ్యాణ కట్ట, అక్కడ చేసేవారు ఎవరు పనులు చేసేవారు వాళ్ళే. ఇక్కడ మనకు సత్యం చూపిస్తే భక్తం పెడతా అంటారు కదా. సో సత్యం జరిగింది కాబట్టి వీళ్ళు భక్తానికి వీళ్ళు వాళ్ళ యొక్క తలనీలాలు సమర్పించడం, వాళ్ళకు పిల్లలకు ఆరోగ్య దృష్ట్యా వాళ్ళ మానసిక దృష్ట్యా అలానే వాళ్ళు తలపట్టిన పనులు విజయం సాధించడం జరగడం వలనే వాళ్ళు వాళ్ళ యొక్క మొక్కులను వాళ్ళకు తోచిన విధంగా సమర్పించడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక తల్లి ఇంకో ఇక్కడైతే కనుక బుల్లి భక్తుడు ఇప్పుడే టికెట్ తీసుకున్న భక్తుడు అన్నట్టు. అమ్మ ఇదేనా అమ్మ మొదటిసారి గుండు చేపించడం? ఇదే ఫస్ట్ టైమా? పుట్టి ఎంటికలు అన్నట్టు కదా, ఇది సెకండ్ సారి. ఇగో శివానగర్ భక్తులు అన్నట్టు. మనకు శివానగర్ అంటే ఎందుకంటే శివన్న గుర్తుకొచ్చేది ఇగో ఇక్కడ చిన్న శివన్న వచ్చిండు, నాగన్న శివన్న. ఇవాళ పుట్టింటికల తర్వాత మళ్ళీ సెకండ్ టైం అన్నట్టు ఇక్కడ ఇంకొక గుండు భక్తుడు. ఈ గుండు భక్తుడు బాడీ చూపిస్తున్నాడు, 6 ప్యాక్స్. ఇక వీడు ఫ్యాషన్. అరే ఆర్మీ, ఆర్మీ వాడు గుండును ఎంజాయ్ చేస్తాడు గూక్కుంటా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గవిచర్ల నుంచి వచ్చిన భక్తులు అన్నట్టు. వరంగల్ అవతల మనం కేసంద్రం బాటలో ఉంటుంది, ఎందుకంటే మన కేసంద్రం పోతే మన సొంతూరు అది కదా. ఇగో ఇక్కడ పుట్టి ఎంటికల తర్వాత రెండోసారి తీసుకున్నటువంటి ఆ భక్తుడు ఎంటికలు. సో మధ్యలో ఉన్నటువంటి మన భక్తుడు శివానగర్ భక్తుడు, ఇటు అయ్యా ఇటు కొడుకులు, అంటే మన తెలంగాణ అయ్య కొడుకులు అంటారు కదా, ఇద్దరు కలిసి గుండు చేసుకుంటారు. ఇక్కడ భక్తులు మీ ఫ్యామిలీ వస్తారు. సో ఇక్కడ కూడా ఇంకొక భక్తుడు బుల్లి భక్తురాలకి గుండేనా గుండు చేయించుకోవడం. అగో మన బుల్లి నాగమ్మ. నాగమ్మ బాయ్ చెప్పు, లేకపోతే అది ఏ బ్రో లేదు ఫస్ట్ కవర్ చేసిన. చూసినావా ఈ కొండిగాడు ఎట్లా చూస్తాడు? వాడు అనుకుంటాడు పెద్ద కొండిగాడు, తర్వాత నాదే మెల్లగానే వాడికి గిక్తారు అని ముందే ఆడు ఇషారా చేసుకుంటాడు ఇట్లా గిక్తారని. ఒక్క గీత పడాలి కానీ వాడు పెద్ద కొండిగాడు దెబ్బకి వస్తాడు. కాబట్టి మంగళి వృత్తి చేసిన వాళ్ళు సత్యం చూపిస్తే భత్యం అంటారు. వాళ్ళని మెప్పియండి, ఎందుకంటే కనబడిన దేవుడు ఏమో కనిపించే దేవుడు వీళ్ళు, లేకపోతే వాత పెడతారు. కొద్దిగా అటు ఇటు మనం అందరం చూసుకోవాలి, ఎందుకంటే అందరికీ మనకు డబ్బులు వస్తున్నట్టు కష్టపడితే వాళ్ళు కూడా కష్టపడతారు. దేవుడు డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళు జోబులో పెడతారు పైసలు. అందుకోసం అక్కడ పోసిన పాలు భూమి మీద పడతాయి. ఇప్పుడు అయ్య కొడుకులు అయిన పర్లే, అయ్యి కొడుకు కోడలు తీసుకొస్తే అయ్య అబ్బా నా కొడుకు బంగారం అంటారు. అలాంటిది మన మంగళవృత్తిలో ఉన్నటువంటి ఇప్పుడు మనం గుండి చేసుకుంటాం, వాళ్ళకు అంత ఏదో ఇస్తేనే కదా మంచిగా గుండి చేస్తారు, లేకపోతే అనగబట్టి ఇంకొక వాత పెడతారు. హలో హలో వెల్ 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 మెల్లిగా 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 చూస్తున్నారు కదా.
మంగళి వృత్తి అంటే తమాషా అనుకుంటున్నారా? కత్తి మీద సామంటారు కదా, అలానే చూసిన చిన్నపిల్లలకు చేపియాలంటే ఎంత ఇబ్బంది తెలుసా? చూస్తున్నారు కదా, అందరు మంగళవారికి చెప్పే వాళ్ళకు, కొత్తగా వృత్తి నేర్చుకునే వాళ్ళకు చెప్పేది ఒకటే, ఓపికతోటి చేయాలండి. కటింగ్ చేసినంత ఈజీ కాదు గుండు చేయడం చిన్నపిల్లలకు. అందులో పుట్టి ఎంటికల తర్వాత రెండోసారి తీపించుకున్నటువంటి ఎంటికలండి. కాబట్టి మనకే గడ్డం చేయించుకుంటే ఒక 4 ఒక కాటు పడితే ఎంతో మండుతుంది, చిన్నపిల్లలకు ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి అది వృత్తి నైపుణ్యం అంటారండి. ఆ వృత్తి నైపుణ్యం నేర్చుకొని చూస్తున్నారు కదా, ఈ బాలభక్తుడు ఏడుస్తున్నాడు. అంటే మీరు ఎంత ఏడితే అంత బలమని ఏడిపించకండి ఎప్పటికీ. అతనికి ఏంటంటే ఎప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఏదో నన్ను చేస్తున్నారు, నన్ను ఏదో అవుతుంది నాకు అనుకునే అది భయపడి ఏడుస్తున్నాడు అన్నట్టు ఆ బాలుడు. ఇగో ఇక్కడ చూడు, ఆ గుండు చేసుకున్నట్టు సైలెంట్గా ఉన్నాడు. అయిపోయిందా? హలో హలో చూస్తున్నారా బ్రదర్స్, అయ్యేది అంటే అయిపోయి వస్తున్నది, కొడుకులు కూడా అయిపోయి వస్తున్నది కొద్దిగా. ఇద్దరు సక్సెస్ఫుల్గా. హలో 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 చెయ్యమ్మా, చెయ్యి పట్టుకోండి. ఆ బ్లేడ్ కొద్దిగా తెచ్చుకోండి. అయిపోతున్నది. ఇక ఇంకొక 1/2 నిమిషం ఓపిక పడితే అయిపోతుంది. అరే చోటు మెల్లిగా ఏం కాదు, ఈ కష్టం మీకు ఎంతసేపు ఉండదు, అయిపోవచ్చింది. సో చూస్తున్నారా వ్యూవర్స్, అయిపోయింది. అరే మా బుల్లెక్క జుట్టు పోతుందిరా. ఈ స్కూల్ పోయేటప్పుడు ఆ జుట్టు లేదు, గుండు ఉన్నా అంటే ఎట్లా రా? అరే జుట్టు. అక్క పేరు ఎంత? చెల్ల పేరు లక్షణంగా ఉండే లక్షణ గుండుతోటి రేపు ఎలా చూసుకుంటుందో స్కూల్లో ఏమంటారో లక్షణ. ఇటు చూడు, ఇట్లాను హాయ్ చెప్పు. అందరూ టెంపుల్కి రండి అని చెప్పండి. దండం పెట్టు. జై శివన్న నాగన్నాను, జై శివన్న నాగన్న. ఓకే, చూసినావా? ఎవరైనా పర్లేదు తలనీళ్ళు ఇచ్చేటప్పుడు సంబరంగా ఆనందంగా ఇవ్వండి. వీనికంటే ఏం తెలియదు ఈ బచ్చగానికి, ఎందుకంటే వీడు మాటలే రావు కాబట్టి. ఇగో మన లక్షణ చూసినావా ఎంత లక్షణంగా ఎంత పద్ధతిగా కూర్చున్నదో. అదో వాడు పెద్ద జాదుగాడు, వాడు ఎంత జాదుగాడు అంటే ఎవరిని చెప్పకుండా గుండి చేసుకున్నాడు. చూసినావా? చెప్తే దావతడుతారని చెప్పకుండా చేసుకున్నాడు. ఇక్కడ మంగళ వాళ్ళు కూడా ఇక్కడ చేసే వాళ్ళు గుండు కూడా మంచిగా చేస్తారు, కాట్లు పెట్టకుండా. కాట్లు ఎందుకు పడతానంటే అది వాళ్ళకే తెలుసు ఆ సీక్రెట్. ఇగో ఇక్కడ మన లక్షణ సారీ సో మన లక్షణమ్మ ఎంత లక్షణంగా చూసినావా? పద్ధతిగా చదువుకున్నట్టు ఏదో ఎగ్జామ్ రాసినట్టు మంచిగా చేయించుకుంటున్నది గుండు. అందరికీ హాయ్ చెప్పండి. మాకు ఎగ్జామ్ లేకున్నా అమ్మకున్నటువంటి మొక్కు చెప్పుకోవడం కోసం వచ్చింది. ఏ ఊరు సార్ లక్షణది? ఏ ఊరు? ఏ ఊరు లక్షణది? నాచినపల్లి. ఎక్కడది? దుగ్గొండి మండలం. మీ పేరే సార్? సారీ అమ్మా. నరేష్ వల్ల పాప లక్షణ
ఆమెకి ఇవాళ ఎగ్జామ్కు సున్నం పెట్టేసి ఆమె గుండు కొట్టించుకుంటున్నది. అంటే ఏదో ప్రోవర్బ్ ఉన్నాయి కదా, అట్లా కాకుండా కూడా తనకున్నటువంటి అవకాశాన్ని, ఇది ఒక అద్భుతమైన రోజు శుక్రవారం నాగుల చవితి రావడం, అలానే ఈ లక్షణం తమకున్నటువంటి ఎగ్జామ్నైనా పక్కకు పెట్టేసి ఆమె మొక్కును సమర్పించుకోవడం వచ్చింది. అందుకోసమే ప్రతి ఒక్కరు మీరు కూడా ఉన్నటువంటి గుండు చేసుకోకున్న పర్లేదు కానీ ఒక్కసారి ప్రత్యేకమైన ఒకటి రోజు ఉంటాయి కదా, ఆ దినాల మాత్రం శుక్రవారం, మంగళవారం లేకపోతే పండుగ దినాలప్పుడు గుడిని దర్శించుకోండి, మీరు ముడుపు కట్టండి. ఇప్పుడు వీళ్ళు గుండు చేయించుకుంటున్నారంటే వీళ్ళు ముడుపు కట్టి వాళ్ళు ముడుపు కట్టినటువంటి కోరికలు తీరినాయి కాబట్టి గుండు చేయించుకుంటున్నారు. ఆగో వాడు నెంబర్ 1 నాలముచ్చాడు. ఆయన పేరు ఏం పేరు? రిషికేష్. వాడు నెంబర్ 1 శివుడు. చూసి కొడతాడు అటు దెబ్బలు. వీడు నెంబర్ 1 ఎర్రకోతి. వీడు పెద్దగా అయితే ఎంత పెద్ద కోతి పనులు చేస్తాడో తెలియదు. ఇగో ఈయన లెక్కనైతే కోతి పని లెక్క. ఇది ఎర్రగుంటాడని గడ్డకు పెరుగు గడ్డ లెక్క. సో లక్షణది కూడా రాబోతున్నది మొత్తం కంప్లీట్గా. పాపం లక్షణ రోజు జడేసుకొని పూలు పెట్టుకొని మంచిగా కాటిగా పెట్టుకొని స్కూల్కి వెళ్ళేది. ఇప్పుడు జుట్టు లేదు, పిల్క జుట్టు లేదు, ఏది లేదు. వెనకట చిన్నప్పుడు తూనీగా అనుకుంటే పాట పాడేది, టైర్ పాట పాడడం. ఇప్పుడు అక్కడ టర్న్ వచ్చినట్టున్నది. ఏం పేరా నీ పేరు? అనన్య. నీ కూడా నాకుండు ఇంతకుముందు చూపించారు. ఇంతకుముందు అనన్యది అయిందట, ఈసారి లక్షణది అయింది. అప్పుడు ఆమె నవ్వుకున్నది, ఇప్పుడు ఈమె నవ్వుకుంటుంది. సో హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారు కదా, మనకు మొక్కులు అనేది మనము ఫస్ట్ రావడము, ప్రదక్షిణ చేయడము, ఆ తర్వాత మనకు ఆపదను బట్టి మనం ఉన్నటువంటి మొక్కుకుంటే మన మొక్కు తీరిన తర్వాత అయ్యా అవ్వా నాకు మొక్కు తీరిన తర్వాత నా కొడుకుకు, నా బిడ్డకు, లేకపోతే నా మొగునికి గుండు చేపిస్తాను మొక్కుకుంటాం కదా. ఆ మొక్కు తీరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకి టెంపుల్లో వాయవ్య మూలాన ఉంటుందండి మన కళ్యాణ కట్ట. అంటే మంగళూరు ఉంటారు ఇక్కడ, మన భాషలో తెలంగాణలో చెప్పాలంటే మనకు ఇక్కడ. సో ఇక్కడ మనకు చిన్న పెద్ద లేకుంటే చూసినాం చిన్న పది కూనలకు కూడా గుండి చేయడము. ఇంతకుముందు చూస్తున్నారు కదా, ఆడపిల్ల ఫస్టే తీసినారు. చూస్తున్నారు కదా, ఊరుగొండ శివనాగేంద్ర స్వామి దేవస్థానం కళ్యాణ కట్ట అండి. ఇక్కడ ఉన్నటువంటి చూసినావు కదా, చూస్తుంటే ఇప్పుడే ఒక పావు గంట లోపల 20 గుళ్ళు జరిగినాయి. అంటే మహిమ గల్ల టెంపుల్ కాబట్టి, ఆ తల్లి మహిమలు చూపిస్తుంది కాబట్టి, ఆ అయ్య వీళ్ళ కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క తలనీలాలు సమర్పించుకోవడం జరుగుతున్నది. ఇది తమాషా కాదండి, పిల్లల యొక్క వెంట్రుకలు సమర్పించడం దేవునికి. ఎందుకంటే ఏదైనా మొక్కు తీరితేనే మనం సమర్పించుకుంటాము. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు యువ కోల్లాగా ఇక్కడ అందరూ చూస్తున్నటువంటి బాలలే తమ యొక్క తలనీలాలు సమర్పించడం జరుగుతున్నది. సో పెద్దవాళ్ళు వాళ్ళకు కత్తెరలు ఇస్తున్నారు, 5 కత్తెరలు 3 కత్తెరలు అటు ఉంటాయి కదా, కత్తెర సమర్పించుకొని చిన్నపిల్లలకు మాత్రం తలనీలాలు చేయడం జరుగుతుంది. చూడండి వ్యూవర్స్, ఇక్కడ గ్యాప్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. బాల భక్తులకు మాత్రం తలనీలలో, సీనియర్ భక్తులు మాత్రం, వాళ్ళ మహిళలు మాత్రం కత్తెరలు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ముక్కుకున్నారు కాబట్టి 5 కత్తెరల 3 కత్తెరల దేని బట్టి. కాబట్టి ఇక్కడ మహిమ ఉన్నది కాబట్టి మనం ఇలాంటి మొక్కు సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే తల వెంట్రుకలు అంటే మనకు తెలియనటువంటి ఆస్తి అన్నట్టు. కొందరు కొన్ని లక్షల కోట్లు పెట్టి తల వెంట్రుకలు పెట్టుకుంటున్నారు. ఇక తలనీలాలు చూపిస్తున్నారంటే మనకు మహిమ గల దేవత మనకు కోరికలు తీరుస్తుంది కాబట్టి వాళ్ళకు తోచిన విధంగా సత్యం చూపిస్తే భక్తులు పెడతానట్టు వాళ్ళు గుళ్ళు చూపించుకోవడం జరుగుతుంది.
చూసినావా ఇక్కడ భక్తులు కుల భక్తులు తెలుగు భాషలో తిడతాడు. ఇటో ఇటో వాడు గుండెకి ఇంత ఇబ్బంది పెడతానంటే ఇంట్లో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతాడు. వాని చేతులు అనగబట్టి తీస్తారు ఎంటుకలు ముందు. వాడు అక్కడ చూస్తాడు, ఆల్రెడీ లిస్ట్లో ఉన్నటువంటి ఇంకొక భక్తుడు చూస్తాడు, వాడు తెల్ల ముఖం వేసేసిండు, వాని పరిస్థితి ఏందని. ఆయన కూడా ఉండా నీదే నెక్స్ట్ చూడు. సో ఒకరికి అయిపోయింది, ఇంకొకరికి మనకి చూస్తున్నా ఇక్కడ హోటల్లో టేబుల్స్ ఖాళీ లేనట్టు ఒకరు పోగానే ఇంకొకరు వస్తూనే ఉన్నారు. కాబట్టి మన ఇక్కడ ఎపిసోడ్ మాత్రం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ మహిమ గల తల్లి నేను ఒప్పుకుంటున్నాను.